తెలుగు రాష్ట్రాల్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా వర్షాలు కురవనున్నాయి. అయితే ఇప్పటికే కూడా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మనం చూస్తూనే ఉన్నాం పరిస్థితులు. ఏపీ తెలంగాణలోనైతే ప్రెజెంట్ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక రాబోయే 3 రోజుల్లో కూడా ఏపీ తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఇదే విధంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే ఏపీలో నంద్యాల, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఇటు కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో కూడా భారీగా వర్షాలు కురవనున్నాయి. ఇక రాబోయే గంటల్లో చూసుకుంటే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. రాష్ట్ర వ్యాప్తంగా లోతట్టు ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించింది. మరోవైపు చూస్తే తెలంగాణలో ఈ 3 రోజుల పాటు కూడా అత్యంత భారీ వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. 3 రోజులు అవసరమైతే తప్ప బయటకు రావద్దని హైడ్రా హెచ్చరికలు జారీ చేసింది. అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి అని సూచించింది. వరద నీరు రోడ్లపై నిలిచిపోకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఎక్కడికక్కడ హైడ్రా చర్యలు చేపట్టింది. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఇన్ఛార్జి మంత్రులు, అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి జిల్లా కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ 3 రోజుల పాటు అన్ని శాఖల ఉద్యోగులకు సెలవులు రద్దు చేయాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్లో వరదలపై హైడ్రా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక భారీ వర్ష సూచన దృష్ట్యా తెలంగాణలో 5 జిల్లాల్లోని పాఠశాలలకు బుధవారం, గురువారం కూడా సెలవులు ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పాఠశాలకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లోని పాఠశాలకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని పాఠశాలల్లోనూ బుధ, గురువారాల్లో ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ పేర్కొన్నది. ఇక ఐటీ ఉద్యోగుల విషయంలో ఇతర సిబ్బందికి బుధవారం నుంచి కూడా పనిచేసే అవకాశం ఇవ్వాలని ఆదేశిస్తూ కూడా ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ఐటీ ఉద్యోగుల విషయంలో కూడా వాళ్ళని వర్క్ ఫ్రం హోమ్, వీలైతే వర్క్ ఫ్రం హోమే ఇవ్వాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా సూచించారు. మరోవైపు ఏంటంటే ఎవరైనా అత్యవసరం అయితే తప్పితే బయటకు రావద్దంటూ కూడా పేర్కొనటం జరిగింది. వర్షాల నేపథ్యంలో ట్రాఫిక్ జాములు ఏర్పడతాయి. మరోవైపు రోడ్ల మీద నీళ్లు నిలిచిపోయే ప్రమాదం ఇవన్నీ ఉన్న నేపథ్యంలో కూడా అత్యవసరమైతేనే బయటకు రావాలన్నారు. కుండపోత వానలతో నగరంలోని రోడ్లు జలమయమే, ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందనే అంచనాలతోనే సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. అప్రమత్తం చేయండి. వీలైనంత మేరకు ప్రజల్ని రోడ్ల మీదకి రాకుండా జాగ్రత్తగా సేఫెస్ట్ ప్లేస్ లో ఉండేటట్టు డిపార్ట్మెంట్ పరంగా అప్రమత్తం చేయండి. మీరు కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, నేను స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐటీ అండ్ వాళ్ళకు కూడా సంజయ్ కూడా నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నా. శ్రీధర్ బాబు గారితో కోఆర్డినేట్ చేసుకొని ఐటీ కంపెనీలు కూడా వీలైతే నెక్స్ట్ 2-3 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటే దాన్ని కూడా ఎగ్జామిన్ చేయమని వాళ్ళకి చెప్పండి. వాళ్ళని అలర్ట్ చేయండి. సైబరాబాద్ కమిషనర్ కూడా ఆ ఏరియాలో ఐటీ కంపెనీలు టచ్లు ఉంటాయి కాబట్టి వీలైతే సైబరాబాద్ కమిషనర్ గారు కూడా వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని వీలైనంత మేరకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయ్యేటట్టు చూడండి. దాంతో ఏంటంటే రోడ్ల మీదకి కొంత ట్రాఫిక్ తక్కువ ఉంటే హ్యాండిల్ చేయడం ఈజీ అవుతుంది. స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా పరిస్థితి బాగాలేకపోతే అవసరమైతే సో రాబోయే 2-3 రోజులు కూడా ఏపీ తెలంగాణలోనైతే ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు, కొన్ని ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్, కొన్ని ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఆయా ప్రాంతాల్లో నమోదయ్యే వర్షపాతం ప్రకారం కూడా ఈ అలర్ట్స్ అనేవి జారీ చేశారు. అయితే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని, ఇటు తెలుగు రాష్ట్రాల్లో లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో వారందరూ జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే కూడా సూచించారు. అక్కడ హెచ్చరికల్ని జారీ చేశారు. మరోవైపు ఎవరైనా కానీ రోడ్ల మీదకి అవసరమైతేనే రండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా కూడా ఎక్కువగా ట్రాఫిక్ జామ్ ఏర్పడే హైదరాబాద్ నగరంలో కూడా ఉద్యోగుల విషయంలో కూడా పలు సూచనలు చేయడం జరిగింది. వర్క్ ఫ్రం హోమ్ వీలైతే వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వండి అంటూ కూడా
చెప్పడం జరిగింది. సో మరోవైపు ఏంటంటే ఎవరైనా కానీ అత్యవసరమైతేనే రోడ్ల మీదకి రండి అని చెప్పడం. ఎందుకంటే గతంలో వర్షాలు పడినప్పుడు ఎక్కువగా కూడా డ్రైనేజ్లు ఓపెన్ చేసి ఉంచి ఆ నీరు పోయే విధంగా కూడా ఏర్పాటు చేసేవాళ్ళు. కానీ ఆ తర్వాత అడపాదడప ఘటనలు జరిగాయి. డ్రైనేజ్ ఓపెన్ చేసి ఉండటము, ఆ డ్రైనేజ్లోకి నీళ్లు వెళ్ళటాయి. అంటే ఆ నీళ్ళు ఎటు వెళ్తున్నాయి కనిపించగా ఆ డ్రైనేజ్లో పడిన సిచ్యువేషన్లు కూడా చూసాం. సో అందుకని చెప్పి ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ డ్రైనేజ్లు కూడా ఓపెన్ చేసి ఉంచి నీరు వెళ్ళే ప్రయత్నం ఎక్కువగా కూడా జరగట్లేదు. వర్షం ఆగిపోయిన తర్వాత వచ్చి అక్కడ నీరు పోయే విధంగా కూడా సదుపాయం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి వీటన్నిటి నేపథ్యంలో రోడ్ల మీద కూడా ఎక్కువగా నీరు నిలుస్తూ ఉంది. అందుకని చెప్పి రోడ్ల మీదకి వచ్చే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ట్రాఫిక్ జామ్లు ఏర్పడే ప్రమాదం ఉంది కాబట్టి అవసరమైతేనే రోడ్ల మీదకి రండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటు అలర్ట్లు కొనసాగుతున్నాయి. కొన్ని ఆరెంజ్ అలర్ట్, అదేవిధంగా ఎల్లో అలర్ట్, రెడ్ అలర్ట్, ఆరెంజ్లు అయితే అలర్ట్లు కొనసాగుతూ ఉన్నాయి. స్కూళ్ళకు కూడా సెలవులు ఇవ్వటం జరిగింది. ఈ 3 రోజుల పాటు ఇదే విధంగా కూడా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు అయితే కురవనున్నాయి. ఈ వర్షపాత నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయా ప్రాంతాల్లో ఉన్న వారికి సూచించారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండి ఎవరైతే సంబంధిత శాఖల వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా హాలిడేస్ అనేవి క్యాన్సిల్ చేయాలి. ఎవరైనా సెలవుల్లో ఉన్నా కానీ సెలవులు అనేవి క్యాన్సిల్ చేసి ప్రజెంట్ ఉద్యోగులందరూ కూడా అప్రమత్తంగా ఉండి, అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండి ప్రజలకు అసౌకర్యం కలగకుండా కూడా చూసుకోవాలి. ఈ వర్షపు నీరు రోడ్ల మీద నిలవకుండా, ట్రాఫిక్ జాములు ఏర్పడకుండా ఎప్పటికప్పుడు కూడా మొత్తం కూడా పర్యవేక్షిస్తూ ఉండాలని అయితే సూచనలు కూడా జారీ చేయడం జరిగింది. సో ఇప్పటికే ఇరు రాష్ట్రాల్లో కూడా ఈ వర్షాలకు సంబంధించి అలర్ట్లు కూడా జారీ అయ్యాయి. దీనికి సంబంధించి అయితే వాతావరణ శాఖ అధికారులు అసలు ఏం చెబుతూ ఉన్నారనేది కూడా ప్రెసెంట్ మనతో పాటు అందుబాటులో ఉన్నారు. ధర్మరాజు గారు అందుబాటులో ఉన్నారు, వాతావరణ శాఖ అధికారి. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే మ్యామ్. ప్రెసెంట్ అసలు తెలుగు రాష్ట్రాల్లో ఈ వర్షపాతం ఎంత నమోదు కానుంది? మ్యామ్, ఈ రోజు ఆల్మోస్ట్ మనకు ఉన్నటువంటి అన్ని హెచ్చరికలు అనేది జారీ చేయడం జరిగింది మ్యామ్. ఇటు భారీ వర్షాలు కొన్ని జిల్లాల్లోనూ, అతి భారీ వర్షాలు, దానితో పాటు అత్యంత భారీ వర్షాలు కూడా ఆల్మోస్ట్ ఇవ్వడం జరిగింది మ్యామ్. సుమారు మనకు వచ్చేసరికి సుమారు ఒక 10 చోట్ల మాత్రం అతి భారీ అత్యంత భారీ వర్షాలు నమోదు చేయడం ఇవ్వడం జరిగింది, అంచనా వేయడం జరిగింది. ఓకే, అయితే ఇప్పుడు నమోదవుతున్న వర్షపాతం ఇప్పుడు మనకి రైతులకి కూడా ప్లస్ అవనుందా, మైనస్ అవనుందా? ఒక విధంగా చెప్పాలి అంటే కొన్ని జిల్లాల్లో ఇప్పటి వరకు కూడా వర్షపాతం జూన్ నుంచి మొదలైనప్పటికీ కూడా, వర్షాకాలం మొదలైనప్పటికీ కూడా కొన్ని జిల్లాల్లో ఒక విధంగా సగటు కంటే కూడా చాలా తక్కువగానే వర్షపాతం అనేది నమోదైంది మ్యామ్. సో ఇప్పుడు నమోదయ్యే వర్షాల వల్ల ఒక విధంగా ఎవరైతే కొంచెం ఎక్కువ నీరుతో ఉన్నటువంటి పంటలకైతే ఒక విధంగా ఈ యొక్క వర్షాలు అనేవి మేలు చేస్తుంటాయి. బట్ ఏ పంటలు అయితే తక్కువ నీటితో పండుతాయో ఆ పంటలు మాత్రం కొంచెం దెబ్బతినే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఎన్ని రోజుల పాటు ఈ వర్షాలు ఈ విధంగా కురువనున్నాయి? ప్రస్తుతం ఈ రోజు రేపు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుందండి. ముఖ్యంగా ఇటు తూర్పు తెలంగాణ జిల్లాలో జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఇంకా ఖమ్మం, పేట్, యాదాద్రి, భువనగిరి, ఇంకా మేడ్చల్, మల్కాజ్గిరితో పాటు మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ ఈ యొక్క జిల్లాలకు మాత్రం ఉన్నట్లయితే సుమారు 22 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదవుతుందనే అంచనా మాత్రం ఈ రోజు వేయడం జరిగింది మేము. ఈవెన్ సిటీకి కూడా చూసుకున్నట్లయితే ఇటు తేలిక భారీ నుంచి అతి భారీ వర్షం కూడా సిటీలో కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా సంబంధించిన శాఖలకు కానీ అధికారులకు కానీ ఈ యొక్క హెచ్చరికలు అనేవి ఎప్పటికప్పుడు అందజేస్తున్నాం మేము. అయితే ఇటు తెలంగాణలో చూస్తే ఏ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది వర్షపాతం? ముఖ్యంగా తెలంగాణ మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా విస్తారంగా అయితే వర్షాలు అనేవి కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మధ్యస్థ జిల్లాలుగా ఉన్నటువంటి సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, మంచిర్యాల్, యాదాద్రి, భువనగిరి, ఇందాక చెప్పినట్లు సూర్యాపేట్, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు, జయశంకర్, భూపాల్పల్లి ఈ యొక్క జిల్లాల్లో మాత్రం అత్యంత భారీ వర్షాలు అంటే సుమారు 22 సెంటీమీటర్ల వరకు కూడా ఈ యొక్క రెడ్ హెచ్చరికలు అనేవి ఈ యొక్క జిల్లాలకు ఇప్పుడు చెప్పిన జిల్లాలకు ఇవ్వడం జరిగింది మేము. అయితే రాయలసీమలోని ఏ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగిందండి? రాయలసీమకు వచ్చేసరికి మీకు కోస్తా తీరానికి వచ్చేసరికి మీకు సుమారు ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే గుంటూరు ఇట్లా ఇంకా చూసుకున్నట్లయితే
పలనాడు కూడా ఇవ్వడం జరిగిందండి. ప్రకాశంకి ఇంకా ఎన్టీఆర్ డిస్టిక్ కూడా ఈ యొక్క అనేది జారీ చేయడం జరిగింది. మరోవైపు ఇటు కోస్తాంధ్రాలో అంటే మొత్తం కూడా అసలు ఏపీలో ఏ విధమైన వర్షపాతం నమోదు కానుంది? ఏపీలో కూడా ఈ రోజు రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకి కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ రోజు రెండు రాష్ట్రాల్లో కూడా రెడ్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం అయితే జరిగింది. రెడ్ హెచ్చరికలు, అలాగే ఆరెంజ్ హెచ్చరికలు, ఎల్లో హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. సో సుమారు మన తెలంగాణ రాష్ట్రంలోనే విపరీతమైన వర్షం అనేది కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు ఏదైతే అల్పపీడనం ఏర్పడుతుందన్నామో ఈ రోజు 5:30 గంటలకు ఏర్పడింది. సో ఇది తర్వాత పశ్చిమ వాయువ్య దిశగా బంగాళాఖాతంలో కదులుతూ ఇటు చూసుకున్నట్లయితే ఉత్తర ఆంధ్ర తీరం గుండాను, అలాగే దక్షిణ ఒడిశా తీరం గుండాను ఇటు తెలంగాణ రాష్ట్రం మీద కదలాడే అవకాశం అయితే కనపడుతుంది. వీటితో పాటు అనుసంధానంగా ఒక ద్రోణి అనేది తూర్పు పశ్చిమ ద్రోణి అనేది కూడా తెలంగాణ రాష్ట్రం వైపు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుందండి. వీటితో పాటు ఒక అంతర్గత ఉపరితల చక్రవాకం కూడా అనుసంధానమై ఆల్మోస్ట్ 3 సినాప్టిక్ ఫ్యూచర్స్ అనేవి మనకి కనపడడం వల్ల మనకి వర్ష తీవ్రత ఎక్కువగా ఉంటుంది అనేది రాష్ట్రానికి అంచనా వేయడం జరిగిందండి. మత్స్యకారులకు ఎటువంటి హెచ్చరికలు జారీ చేశారు ఈ నేపథ్యంలో? ముఖ్యంగా చూసుకున్నట్లయితే కోస్టల్ ప్రాంతం గుండా హెచ్చరికలు అనేవి ఎప్పటికప్పుడు మా విశాఖపట్నంలో ఉన్నటువంటి తుఫాను హెచ్చరిక కేంద్రం వారు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ సమయంలో సీ అనేది మనం ఏదైతే సముద్రం అనేది చాలా రఫ్ గా ఉంటుంది. సో ఆ సమయంలో వాళ్ళు ప్రయాణించడానికి కానీ వేటకి వెళ్ళడానికి కూడా అనువైన వాతావరణం అనేది ఉండదు. కాబట్టి మా వాతావరణ శాఖ వారు అక్కడ ఉన్నటువంటి తుఫాను హెచ్చరిక కేంద్రం వారు ఎప్పటికప్పుడు వారికి హెచ్చరికలు అనేవి జారులకు కావాల్సినటువంటి హెచ్చరికలు, అలాగే గాలి తీవ్రత తో పాటు సముద్రంలో ఉన్నటువంటి కండిషన్స్ కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ ధర్మరాజు గారు. సో చూస్తూ ఉన్నాం కదా, తెలుగు రాష్ట్రాల్లోనైతే ఈ 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు అయితే పడనున్నాయి. మరోవైపు ఈదురుగాలు కూడా వీచే ప్రమాదం ఉంది. 40 నుంచి కూడా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే ప్రమాదం ఉంది కొన్ని ప్రాంతాల్లో. వీటన్నిటి నేపథ్యంలో కూడా మత్స్యకారులకు కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా సామాన్య ప్రజలు కూడా అవసరమైతేనే రోడ్ల మీదకి రావాలి, లేకపోతే ఇళ్లలోనే ఉండాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక లోతట్టు ప్రాంతాల్లోనైతే ఇప్పటికే పలు హెచ్చరికలను కూడా జారీ చేశారు.